హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే తిరుపతి టూరు. సో మేము అరకు టూర్ కంప్లీట్ చేసుకొని తిరుమల వచ్చేసరికి నైట్ అయింది. సో అక్కడే రూమ్ బుక్ చేసుకొని నైట్ అక్కడే స్టే చేసాము. చూడండి ఫ్రెండ్స్, రూమ్ చాలా అంటే చాలా బాగుంది. సో నాకు నచ్చింది. మేము ఉదయం మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి సో కారులో తిరుపతి కొండపైకి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను. అన్నట్టు ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో మొత్తం వెహికల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా తెచ్చుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ తెచ్చినా ఇక్కడ కింద డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో డిపాజిట్ చేసి రూమ్ పక్కలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏమున్నా తెచ్చుకోకండి, అవాయిడ్ చేయండి. సో మా వెహికల్స్లో మేము తెలియక వాటర్ బాటిల్ 10 రూపీస్ వాటర్ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. తెచ్చుకుంటే అది డిపాజిట్ చేయమన్నారు, తీసేయమన్నారు. సో అది నేను వెళ్ళి రూమ్లో డిపాజిట్ చేసి వచ్చాను. కానీ ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ తీసుకోవాలంటే వీలు కాదు ఫ్రెండ్స్. సో వాళ్ళు నాకు తర్వాత 2 days బ్యాక్ కాల్ చేసి మీ వాటర్ బాటిల్స్ డిపాజిట్ చేసినారు, మీరు తీసుకెళ్తారంటే మేము ఏమొద్దని చెప్పేసినాము. సో అలా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు వేరే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోకండి. సో వాటిని తెచ్చుకుంటే మాత్రం మీరు అక్కడే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. సో తప్పదుగా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి. సో ఏవి తీసుకెళ్ళొద్దు, మన బట్టలు అవి మన ఫోన్స్ తప్పించి వేరే ఏం అలో చేయరు ఫ్రెండ్స్ మీదికి. సో మీరు జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, కొండపైకి ఎక్కుతుంటే గ్రీనరీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి సో అప్పుడప్పుడే మార్నింగ్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడే ఎండ కూడా కొంచెం సూర్యుడు ఉదయిస్తున్నాడు. సో ఆ వెలుతురికి, ఆ గ్రీనరీకి, ఆ చెట్లు, ఆ కొండలు అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్ తిరుపతి టూరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్. అసలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను తిరుపతి రావడం. తిరుమల వచ్చాను కానీ తిరుపతి మీదకి అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండింది. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే. సో
జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్ మాకు. సో మొత్తానికైతే కొండపైకి వచ్చేసాము ఫ్రెండ్స్, తిరుపతి కొండపైకి. అక్కడే ఒక దగ్గర కార్ పార్కింగ్ చేసుకొని, సో మేము ఫోన్స్ అవన్నీ గ్యాడ్జెట్స్ అన్నీ మేము కార్లోనే పెట్టి కార్ లాక్ చేసుకొని, సో మేము కంపార్ట్మెంట్లోకి ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, లోపలికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా ఫోన్స్ కానీ అని కానీ ఎమ్మటికి తీసుకెళ్ళకండి ఫ్రెండ్స్. కార్లోనో లేకపోతే ఒక దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకోండి మీ ఐటమ్స్, సామాన్ ఏమన్నా. ఆ రోజు ముంత తుఫాన్ హెచ్చరికలు ఉండడం వల్ల సో జనాలు అయితే కొంచెం తక్కువగా వచ్చారు. సో మాకు దర్శనం 10-11 గంటలకి అయ్యింది ఫ్రెండ్స్. మేము చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. దర్శనం చేసుకొని లడ్లు ప్రసాదాలు మేము తీసుకొని బయటకు వచ్చి అలా వ్యూస్, ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో మొత్తం చూసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా కలర్ఫుల్గా లైటింగ్స్ కానీ, ఆ జనాలు కానీ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి రావాలనిపించింది తిరుపతికి. సో చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారో. ముంత తుఫాన్లో కూడా ఇంత జనాభా ఉంటుందని అసలు ఊహించలేదు. కానీ అసలు తిరుపతి అంటే అసలు మామూలు కాదు ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. గోవిందా గోవిందా అనుకుంటూ దేవుడి దర్శనం ప్రశాంతంగా ముగించుకొని సో బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.